మనం రోజువారీ తినే కొన్ని రకాల పండ్లలో సైనైడ్ వంటి విషం ఉందని తెలిస్తే మీరు షాక్ తినటం ఖాయం. అవును, మీరు విన్నది నిజమే. మనం రోజు తినే కొన్ని రకాల పండ్లలో సైనైడ్ వంటి టాక్సిన్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి పండ్ల గురించే తెలుసుకుందాం. టొమాటోల్లో ఎలాంటి టాక్సిన్లు ఉండవు. ఇవి తినటానికి పూర్తిగా సురక్షితం. కానీ ఇందులోని ఆకులు, కాండంలో మాత్రం గ్లైకోలైడ్ అనే పదార్థం నరాల జబ్బులు, కడుపు రుగ్మతలను కలిగిస్తుంది. తద్వారా మీరు జబ్బుల బారిన పడకుండా ఉంటారు. పచ్చి బాదంలో సైనైడ్ అనే టాక్సిన్ పదార్థం ఉంటుంది. ఇది ప్రాణాంతకమైంది. న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా దీనిని నిషేధించారు. పాశ్చాత్య వంటకాలలో ఉపయోగించే ఆస్పరాగస్ పండ్లు విషపూరితమైన మూలకాలను కలిగి ఉంటాయి. వీటి కాడలను వంటకాల్లో వాడతారు, కానీ వీటి పండ్లను మాత్రం తినరు. చెర్రీ పండ్లలో హైడ్రోజన్ సైనైడ్ అనే టాక్సిన్ విరివిగా ఉంటుంది. అందుకే మీరు చెర్రీ పండును దాని గింజలతో సహా తిన్నట్లయితే తలనొప్పి, తల తిరగడం, వాంతులు వంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీపీ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వరకు మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీస్తుంది. జట్రోఫా పండు ఆరోగ్యానికి మంచిదే, కానీ దీని విత్తనాలు మాత్రం విషపూరితమైనవని నిపుణులు చెబుతున్నారు. ఈ విత్తనం తింటే మాత్రం ప్రాణాంతకం కావచ్చు. ఆప్రికాట్ పండ్లలో అనేక పోషకాలుంటాయి, కానీ వీటి గింజల్లో మాత్రం విషపూరితమైన సైనోజెనిక్ గ్లైకోసైడ్ అనే మూలకం ఉంటుంది. దీనివల్ల మీకు అనేక రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు చూడబోయేది మరో కోణం. భోజనం తిన్న వెంటనే పళ్ళు తినటం సరికాదు. ఇలా తినటం వల్ల జీర్ణాశయంలోకి చేరుకున్న పదార్థాలు పులిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పళ్ళు తిన్న 2 గంటల తర్వాత భోజనం చేయాలి, లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత పళ్ళు తినాలి. వేడి, చల్లని పదార్థాలు వెంటనే తీసుకోకూడదు. సాధారణంగా పొగలు కక్కే భోజనం ముగించిన వెంటనే చల్లని ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటాం. ఇలా తినటం వల్ల జీర్ణాన్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఈ పళ్లన్నీ ఒకెత్తైతే ఆరోగ్యకరమైన పళ్లనే విషపూరితం చేసి అమ్మే రాక్షసులపై కోర్టు మొన్న మధ్య అక్షింతలు వేసింది. హైదరాబాద్ హైకోర్టు పండ్లను కృత్రిమంగా పండించడానికి క్యాన్సర్ కారకాలను వాడేవారు తీవ్రవాదుల కంటే హీనంగా ఉన్నారని పేర్కొంది. కానీ త్వరగా డబ్బు సంపాదించడానికి పండ్లను విషపూరితం చేస్తున్నట్లు కనిపించే చాలా మంది నేరస్తులను ఇది నిరోధించలేదు. కృత్రిమంగా పండించిన పండ్లను విక్రయిస్తున్నందుకు కాల్షియం కార్బైడ్, చైనా కెమికల్ పౌడర్, ఇతర రసాయనాలు వాడుతున్న 9 హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.